పరమశివుడికి వయస్సు ఎంత? తెలుసున్నవాడెవరు? అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన. పుట్టినవాడేమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏదాయన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళి ఏమిటి? నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందాం, వదిలిపెట్టేయి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు, అది నిండగా కనపడుతుంది. కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన వదిలిపెట్టేయి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు, అది నిండగా కనపడుతుంది. కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన